కోట్లకు 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పెంపు చేశారు. వాళ్ళకి ఇచ్చే లోన్స్ కానీ ఇవన్నీ కానీ. ఎగుమతుల్లో 45% వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం ఉంటుంది. మరి వచ్చే 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈలకు 1.5 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 27 స్టార్టప్ రంగాల్లో కూడా రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తున్నట్టు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో పేర్కొనడం జరిగింది. మరి సూక్ష్మ సంస్థలకు 5 లక్షలతో క్రెడిట్ కార్డు కూడా ఇవ్వబోతున్నారు. సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు ఇవ్వనట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మరి టోటల్ గా ఓవరాల్ గా బడ్జెట్ చూసుకున్నట్టయితే మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఒక బీహార్ కి మాత్రం ఒక ఎయిర్పోర్ట్ గానీ, మిథిలాంచల్లో ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ గానీ, మకానా బోర్డు ఏర్పాటు గానీ ఇవి చేయడం జరిగింది. దాదాపుగా తెలుగు రాష్ట్రాలు అయితే మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నాయి. మళ్ళీ దీనికి సంబంధించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వస్తున్నారు. ఢిల్లీ ఎలక్షన్స్ లో ప్రచారంలో పాల్గొనేందుకు. ఆయన రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి ఆయన మరోమారు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులపై చర్చిస్తే మరి పోస్ట్ బడ్జెట్ లో కొంత కేటాయింపులు కూడా జరిగే అవకాశం. గతంలో కూడా బడ్జెట్ లో కేటాయింపులు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వచ్చి కేంద్రాన్ని కోరితే మళ్ళీ బడ్జెట్ లో చేంజెస్ కొన్ని చేసి కేటాయింపులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా అవకాశం ఉంది. ఇక తెలంగాణ కదా పూర్తిగా మొండిచేయని చెప్పాలి. తెలంగాణకి ఎలాంటి కేటాయింపులు కూడా జరగలేదు. మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ పరిస్థితులు అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. కేంద్రం ఎక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ కొంత ఆశాజనకంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. మిగతా చోట అంత విధిగా బడ్జెట్ కేటాయింపులు లేవని కూడా ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్.